అట్లనా? అవును కదా. సరే అలాగనే అమ్మా. మరి ఏమైనా రథాలు గీతాలు ఉన్నాయా? నడుపుకుంటున్నా పోతారా? మహారాజ్ అమ్మా ఇక్కడ ఎవరో వచ్చి అడుకుంటా ఆయన ఇక్కడ ఎంత ఉంటే నేను వస్తుంటే రావు మళ్ళీ నాన్న అయ్యా ఆ కాడ గంగెత్తులు ఈ చెట్టు కట్టేసిండు ఈడేం పని ఉందని నేను అడుగుదామని అనుకున్నా. అదే అడుగుతామని వచ్చిన అమ్మ. అదో అమ్మా జనని నీ యొక్క సరిదానికి రా. నాకు ఎక్కువ సంతోషం. ఎవరిదో ఎవరిదో అయితే మేము పాఠశాల పోయి వస్తున్నాం తల్లి. పాఠశాల అమ్మ వందనములు ఆనందముగా అవును కదా తల్లి. కుమారా పరశురామా రొక్కలయ్యా చిలికలయ్యా మీరందరికీ అక్కడే చూడాలి. రండి నా పుత్రులు రండి నా పుత్రులు రండి నా పుత్రులా రండి నా పుత్రులు రండి నా తనయులు జనని నాయనా కుమారులారా చదువులు చేసుకొని నీ యొక్క సన్నిధానం కోసం మాకేమన్నా కుమారా చక్కగా చదువుకున్నట్టు నాకు ఎంత సంతోషము. అవును కదమ్మా. ఉత్తీర్ణులైనారంటే నాకు ఎంత సంతోషం. మాకు కూడా చాలా రేణుకాయలమ్మ కుమార్తె అవును చక్కగా చదువుకుంటున్నారు. చక్కగా బడిలోన అందరితో పాటు చదువుకుంటారని. ఓ నాయనా కుమారా పరశురామా అయితే ఓ నాయనా కుమారులారా చిన్ని కుమారులారా చిన్ని కుమారులారా చిన్ని
అందరితోటి ఈ యొక్క బడిలో చదివి అవును. ఈ ముఖాలు వాడిపోయింది. అవును కదా తల్లి. స్నానం చేసి కొద్దిగా ఫోన్ చేసి మీకు శ్రాద్ధి మమ్మల్ని మా మొగాలని హారిపోయినట్టు అవునవును. మరో పడిలో మేము ఆ యొక్క పాఠశాలలో పాటలు ఆడుకొని చక్కగా చదివి చాలా ఆనందంగా నీ యొక్క సన్నిధానం తల్లి. ఆ యొక్క పాఠశాలలో చక్కగా వచ్చినారంటున్నారు. అవును కదా నా తల్లి. అవునా తల్లి. ఓ నాయన కుమారులారా, చదువులు చదవండి, చదువులు చదవండి, పుట్టురా. ఈ యొక్క అందరూ చూడంగా రేణుకాయమ్మ ఎల్లమ్మ కుమారుడు రేణుకాయమ్మ కుమార్తె చదువుతున్నారు బడిలో. వాళ్ళ నాయక అంటే మీ యొక్క కుమారుడు మంచి పేరు తెచ్చుకోవాలి. పేరు వ్యాఖ్యాతులు పెంచాలని అమ్మా, నీ యొక్క పేరు వ్యాఖ్యాతులు పెంచాలని నీ యొక్క కుమారుడు నీ కుమార్తెని కానీ పేరు వ్యాఖ్యాతులు 10 మందిలో మంచి పేరు రావాలని నీకు అభిలాష. మాట ఇంకొక మాట చెప్తుంటావా? కుమారు మా చెల్లి హల్లా చేస్తాడు. చూసిన అన్న చిన్న మీ మీద గౌరవం. ఏం గౌరవం అమ్మా? అయితే చదువుకో చెల్లెలు చెప్పి నేను చెప్తే ఊగి అల్లరి చేసుకుంటది, ఏదో బలపాలు కొట్టుకుంటది. ఓ కుమారులారా, చిన్నది సిరియాల గౌరీ చూసినవా కుమారులారా, అది చిన్నది. నువ్వు ఉండగానే మీకంటే చిన్నది కనుక ఆ చిన్నదానిని మీరు ఎట్లా చూడాలిరా? మంచిగా చక్కగా చూడాలి, ప్రేమతో చూడాలి, ఆనందంగా చూడాలి. నాకు ఒక చిన్న నలుగురితో తోడబుట్టినటువంటి చిన్న చెల్లెల్ని ఎంత హల్లారు ముద్ర చూసుకోవాలి. మంచి కూర్చొని చెప్తాను. చూసిన నామగడ్డ కొడుతున్నారు, నామగడ్డ కొడుతారని జగని తల్లి నీ ముంగటనే చిన్న అమ్మా అమ్మా నా అమ్మ గారిని నా అమ్మ
ఊకోబిట్టు పోతుంటే అన్నాళ్ళు పోరే అమ్మ ఓ జనని పోతుంటే అన్నాడు పోరాని అంటారే కన్నదా నేను రాసుకుంటా ఇంకా వాళ్ళ బెంచ్ల అన్నలు ముంగట ఉంటారు నేను ఎంత బెంచ్లో కూర్చొని నేను రాసుకుంటుంటే చిన్నన్నయ్య అమ్మ చిన్నన్నయ్య చేతులతో నెత్తి మీద పట్టు కొడతాడమ్మా నువ్వు నేను చూస్తున్నానే మరి నువ్వు నేను చూస్తుంటే కూడా కొట్టినప్పుడు చూస్తున్నావు కదా గొలుసు లేచిపోయినాయి. ఓ కుమారులారా మీ తోడ పుట్టిన చెల్లి ఎంతైనా ఆడపిల్లను గొట్ట అది పుత్రులా ఆడపిల్లను గొట్ట అది తోబుట్టు చెల్లియరు తోలుగా పొండిరా పుత్రులా మీ తోడబుట్టినటువంటి చెల్లె అల్లారు ముద్దుగా చూసుకోవాలి కదా కుమారులారా. ఇంకొక చెప్తాను ఏమిటది? ఆమె ఎంత కొట్ట పని చేస్తుందో నీకు తెలియదు. నేను చేసింది కావాలని కూర్చొని అల్లారి కుమారా పరశురామ బడిలో కూర్చొని ఎప్పుడు అల్లరి చేస్తుంటది. అమ్మ మధ్య వాళ్ళకి వచ్చేదంటే ఏడుస్తుంటది. ఓ నాయనా పుత్రులారా రము వెళ్ళి దానికే వెరుతారా పుత్రులారా అయ్యో సరగున బడిలోన చక్కగాదు అంది పుత్రులారా కుమారా మీరు నీ యొక్క చెల్లెలి ఆనందముగా హాయిగా ప్రేమతో ఆ యొక్క బడికి తీసుకొని తీసుకొని రండి. వింటున్నారా? సరే కుమారా ఏమి అయితే నా తోటి బాణంతా బడిని ఇడవంగానే కుమారా బొంగాలు ఆడుకుంటున్నారు. అవును. గిల్లి గోళ ఆడుతున్నారు. అవును. వాలీబాల్ ఆడుతున్నారు. అవును కుమారా. ఎన్నో రకమైన ఆటలు ఆడుతున్నారు తల్లి. అయితే మా వద్ద ఏ పనిముట్టు లేదు, నాకు బొంగరం లేదు, ఒక మన గిల్లి గోళ లేదు, ఒక వాలీబాల్ లేదు, ఒక ఏది మన క్రికెట్ అది కూడా లేదు. అయితే ఏమంటున్నావు కుమారా? నాకొక్కటి కోరుకున్నమ్మా, నాకొక్కటి తెచ్చిస్తావా? రండి. ఓ రేణుకామాత కుమారా పరశురామ శ్రీ
జనని రేణుకా మాతాకు జననీరు జననీరు కుమార పరశురామ ఏమంటున్నావు నీవు? నాకు చాలా బంగారం కావాలమ్మా. ఆ యొక్క జాల బంగారం వినిపిస్తే నేను సంతోషపడతానమ్మా. చాలా బంగారమేనా నీకు కావలసింది? ఇంత దానికి నన్ను అడగాల కుమారా? అటులే కొని తీర్చేదా అటులే కొని తీర్చేదా పట్టుదారంగా నీకు చిన్నదా పట్టుదారముగా నీకు పరశురా పరశురా కుమారా పరశురామ నీకు బొంగరము కావాలి తప్పకుండా తెస్తాను కుమారా. నేను ఒంటరికి పోయి నీకు సరి అయిన బొంగరం తీసుకొస్తాను కదా. ఓ జనని రేణుకా మాత ఏమన్నావు? చిన్నగా అయితే నా తోటి బాగా బడి విడవంగానే ఏదో వాళ్ళు అక్కడ రకమైన ఆటలు ఆడుకుంటున్నారు. మరి నా వద్ద ఏ పనిముట్టు లేదు, నా దగ్గర ఆడుకుంటానికి ఏం లేదు. కాబట్టి నువ్వు నాకు ఆ యొక్క బొంగరం ఇచ్చేయాలమ్మా. కుమారా పరశురామ నీకు బొంగరం కావాలి కాలవేనా? కుమారా పరశురామ చింతాజేయకోమింక చింతాజేయకోమింక శీఘ్రం పరశురామ చిత్తవలదు. నేను వడ్రంగి దగ్గరికి వెళ్ళి పేగుదా యాపదా తుమ్మదా పిటుకుదా రేగుదా ఇంకా ఏమైనా కట్టేది మంచిగా చేయించుకొని తీసుకొని వస్తాను కదా కుమారా. ఏదైనా సరే అతి చక్కదనముగా చేసుకొని తీసుకొని వస్తాను కదా. అయితే వడ్రంగి దగ్గర పోయి అవునవును నువ్వు ఆ యొక్క బొగ్గలు చేపించుకొస్తావా? అవును కుమారు. జనని నాకు కట్ట బొగ్గలు కాదు, చింత బొగ్గలు కాదు, కట్ట బొగ్గలు కాదు. మరి నేను చెప్తుంటావా? అవును బంగారీ బంగారు
మన బొంగరం కాదు, ఆహా. నాకు బంగారు బొంగరం వెళ్ళి దారాలు కావాలన్న. బంగారు బొంగరము బంగారు బొంగరం ఎక్కడ ఉంది అనుకున్నావు కుమారా? బంగారు బొంగరము బంగారు బొంగరము గంగావతన ఉంది కుమారా పరశురామ. అయ్యో బంగారు బొంగరము గంగావతన ఉంది పరశురామ. కుమారా పరశురామ. మరి పాలకూర రాజగౌడ్ గారు ఈ యొక్క ప్రదర్శన చూసి 100 రూపాయలు బహుకరించినారు. వారికి ఆ యొక్క రేణుకా ఎల్లమ్మ శ్రేశ్వరములు ఆయన ఆరోగ్యంలో కలగజేయాలని కోరుకుంటున్నాం. మరి పాలకూర రాజగౌడే జగన్ చేయకో. కుమారా పరశురామ, నువ్వు కోరుకున్నటువంటి ఆ యొక్క బంగారు బంగారం ఎక్కడ ఉందంటే ఆ యొక్క గంగ దగ్గర ఉన్నది. గంగ వద్ద? అవునవును. అయితే గంగ వద్ద ఉంటే నేను తెచ్చుకోవాలనుకుంటావా? అమ్మా నాకు నువ్వు సెలవు ఇచ్చినాడు. కుమారా నీవు చిన్నవాడు కుమారా, నీవు చిన్నవాడు. నీవు నాకు సెలవు ఇచ్చి పంపించినట్టయితే నేను తప్పగా పోయి జయించి తెచ్చుకుంటాను. మరి ఆ యొక్క గంగ ఎక్కడ ఉందనుకున్నావు కుమారా? ఓ నాయన కుమారా, ఆ గంగ ఎక్కడ ఉంది అనుకుంటున్నావు? ఓ మంత్రి నువ్వు మంచిగా ఆడుతున్నా నాయన. కుమారా పరశురామ చెప్పుడే ఆ యొక్క గంగ ఎక్కడ ఉంది? ఆయన కావాలా? అయ్యో నాగాలోకము నెట్టు నాగాలోకము పరశురామ. కుమారా ఆ యొక్క గంగాదేవి ఎక్కడ అనుకున్నావు? నాగలోకం దగ్గర. ఆ నాగలోకం నువ్వు ఎట్లా పోతావు కుమారా? నీవు ఎలా తేగలవు? నీవు చిన్నవాడవు, నీకు తెచ్చి ఇచ్చే వాణి కూడా ఎవరు లేరు కదా కుమారా. నేను మళ్ళీ ఇప్పుడు ఏమంటావు? నాగలోకంలో అంటున్నావు. ఓ నాయన కుమారా పరశురామ, గంగ ఆ యొక్క నాగలోకంలో నాగలోకం ఎక్కడ ఉంది అనుకుంటావు కుమారా?
ఏడేడు సముద్రాలు ఎత్తు దాటిన ఊరా పరశురా నాగలోకం ఎక్కడుందంటే 7 సముద్రాల ఆవల యొక్క నాగలోకం ఉన్నది. ఆ నాగలోకము నీవు 7 పుత్రాలు సముద్రాలు ఎలా దాటగలవు? నీ చేత కాని నీవు నాగబంగారం ఇంటి చాలను. నా కోరిక కోరిక కుమారు. కుమారా, నీవు ఎంత చెప్పినా వింటలేవు. ఎంత చెప్పినా ఎన్ని మాలు చెప్పినా నీవు నీ చేత కాదు కుమారా అన్నా కూడా నేను వింటలేవు కుమారా. సరే, నీవు ఆ యొక్క నాగలోకముకి వెళ్ళి 7 సముద్రాలు దాటి నాగలోకముకి వెళ్ళి ఆ యొక్క బొంగరం తెచ్చుకుంటానంటున్నావు. కానీ ఒక్క మాట కుమారా, నీ పోయే దారిలో గంగాదేవి అడ్డగిస్తుంది. ఆ గంగాదేవికి నమస్కరించి కాళ్లకు పాదాలపై పడి ఆమెకు నమస్కరించి ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకొని ఆమె యొక్క నాగలోకం వెళ్ళే దారిని అడిగి నీవు వెళ్ళిరాము. దీనికి ఆయుష్మాన్ భవ. వెళ్ళిరాము కుమారా, వెళ్ళిరా.